హాయ్. సూపర్ స్టార్ కృష్ణ, మంజుల నటించినటువంటి మాయదారి మల్లిగాడు. ఈ సినిమా మొట్టమొదట కృష్ణతో అనుకోలేదు, శరత్ బాబుతో తీద్దామని చెప్పి ఆదిత్య సుబ్బారావు అనుకున్నారు. అప్పటికి హిందీలో ఆయన సినిమాలు తీసి అప్పులు చాలా పేరుకుపోయాయి. వాటిని క్లియర్ చేయాలంటే కొత్త నటుడితో తీద్దాము, మధ్యలో హీరోయిన్ పెడదామని చెప్పి అనుకున్నారు. అయితే బ్లాక్ అండ్ వైట్తో తీద్దామని చెప్పి ఆ ప్రాజెక్ట్ని సంకల్పించారు. ఫైనాన్షియల్స్ చాలామంది చెప్పింది ఏంటంటే, కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు తొలి అవకాశం ఇచ్చింది కూడా మీరే కాబట్టి మీరెందుకు కృష్ణని అడగకూడదు అని చెప్పానంటే, ఆయన భారీ సలహా అని అడిగారు. కృష్ణ చాలా మంచి వ్యక్తి, మీరు అడగండి అనంటే ఆవిడ మాట కాదనలేక వెళ్ళి కృష్ణ అప్రోచ్ అయితే కృష్ణ వెంటనే అంగీకారం తెలిపారు. మీరు నాకు రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు, కాకపోతే నా సలహా ఏంటంటే ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్లో అవ్వద్దు, కలల్లో తీద్దామని చెప్పారు. అయితే మీ దగ్గర డబ్బులు ఇబ్బంది ఉందని చెప్పి నాకు తెలుసు, ఆ కలల్లో అయ్యేటువంటి డబ్బులు కూడా నేనే పెడతాను అని చెప్పి ఆ కలల్లో అయ్యేటువంటి డబ్బులు కూడా కృష్ణే పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడి అంటే పెట్టుబడి కాదండి, ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే సహాయం చేశారంటాం ఉత్తమం. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది కదా, చాలా మంచిగా స్పీడ్గా తీశారు. ఇక్కడ విశేషం ఏంటంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని సన్నివేశాలు కొన్ని సెట్ వేసి తీయడం జరిగింది, కొన్ని నిజంగా కూడా తీశారు. అందులో ఉరి తీసేటువంటి సన్నివేశం ఒకటి ఉంది. ఈ ఉరి తీసే సన్నివేశం సెట్ వేశారు. సెట్ వేసినప్పుడు పెద్ద గొయ్యి తవ్వి దానిమీద చెక్క వేసి పైన ఉరి కంభం తగిలించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ బల్ల సరిగ్గా వేయకపోవడంతో అది ఎవరికీ తెలియలేదు. కృష్ణ దానిమీద వెళ్ళి నిలబడ్డారు, బ్యాలెన్స్ సరిగా లేదు, ఆయన కూడా చూసుకోలేదు, మొహం మీద గుడ్డ తొడిగారు, ఆ సీను చేసేశారు. యాక్చువల్గా తాడు కూడా మెడ మీద వేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఆయన అడుగులు పెద్దగా వేస్తారు కదా, కాళ్ళు, ఆయన 5'10", 5'11" ఉంటారు హైటు. ఆ అడుగు ఇలా వేసి వచ్చేటప్పటికి ఆ బ్యాలెన్స్ సరిగా లేనటువంటి ఆ చెక్క కిందకు ఒక్కసారి కిందకు తుల్లి పడిపోయింది. ఆదిత్య సుబ్బారావు గారి గుండె జల్లుమనిపోయింది. ఆ రోజు షాట్లో గనక ఆయన నిలబడి ఉన్నటువంటి ప్రాంతంలో అప్పుడు గనక బ్యాలెన్స్ తప్పుంటే ఆ రోజు ఉరిపడిపోయేది, అంత పెద్ద ప్రమాదం జరిగేది. ఆయన వణికిపోయారు, కళ్లంబట కన్నీరు ధారలాగా వచ్చింది. ఒక పెద్ద సూపర్ స్టార్ అవ్వాల్సినటువంటి వ్యక్తి నా వల్ల ఆయన జీవితం ముగిసిపోయేది అని బాధపడ్డారు. కానీ కృష్ణ చిరునవ్వుతో స్వీకరించి, మీరేం బాధపడద్దండి, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి సర్ది చెప్పారు. ఆ సినిమా ఒక పాట ఉంది, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అని. ఆ పాట కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాత అప్పులు చాలా వరకు తీర్చగలిగారు ఆదిత్య సుబ్బారావు గారు. అప్పులు తీర్చిన తర్వాత మళ్ళీ రెమ్యునరేషన్ ఇవ్వటానికి కృష్ణ దగ్గరికి వెళితే ₹1 కూడా ఆయన తీసుకోలేదు. వద్దు సార్, మీరు నాకు తేనె మనసులో అవకాశం ఇచ్చారు, నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది మీరే, మీరు బాగుంటే నాకు చాలు, కాబట్టి నాకు మీరు రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆయన చేతిలోమే తిరిగి పెట్టారు. అదండి, అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళని ఈరోజు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఎంతమంది మనసులో తలుచుకుంటారు? ఎవరూ తలుచుకోరు. ఎవ్వరూ కూడా డబ్బులు లేకుండా ఏ పని చేయరు. కానీ తనకు అవకాశం ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావు గారి కష్టాల్లో ఉంటే ఆయన్ని ఆదుకునేందుకు ఒక మాయదారి మల్లిగాడే కాదండి, గాజుల క్రిస్టి ఆ సినిమా చేశారు, తర్వాత సిరిమేల నవ్వింది ఆ సినిమా చేశారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్య సాయి హన్నాకి ఆయన ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇచ్చారు. అలాగే అన్నా చెల్లెలు అనేటువంటి ఒక సినిమాలో ఆయనకి డైరెక్టర్గా కూడా అవకాశం ఇచ్చారు. అలాగా తను ఎవరైతే సహాయం చేశారో వాళ్ల కుటుంబానికి దశాబ్దాల తరబడి సహాయం చేసినటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. మనం ఈరోజు అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోకూడదు, సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు అని పల్లెటూరులో చెప్తుంటారు. వాటిని నిండు మనసుతో ఆచరించి చూపించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఈ కంటెంట్ మీకు నచ్చిందా? నచ్చితే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.